వాళ్ళు ఒక మానసిక సంఘర్షతో ఉన్నారు. ఓకే. నైట్ పడుకుంటే నిద్ర పడతలేదు, పుస్తకం చేసి చదువుదామంటే చదవలేని ఒక పరిస్థితులలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగులంతా కొట్లాడినారు. టిఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదన్న అపవాదుతోనే నిరుద్యోగులంతా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. మరి వచ్చినాక వాళ్ళతో కనీసం ముఖ్యమంత్రి గారికి 8 నెలల కాలంలో ఒక 2 గంటల సమయం కూడా విద్యార్థులు చర్చలు జరిపే అవకాశం దొరకలేదంటే ఏ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా సాయంత్రం 7 గంటల నుంచి పొద్దుగాల 7 గంటల వరకు 12 గంటలు ఎక్కడ ధర్నా చేసే చరిత్ర రాష్ట్ర చరిత్ర లేదండి. ఓకే. మరి ఎందుకు అంత నిరుద్యోగులు ఒక ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో ఒక 4-5 వేల మంది ఒక 12 గంటల పాటు ధర్నా చేసిరంటే ఆ ధర్నాన్ని కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లండి? అంటే ఇలా ఎంత సంఘర్షణ అంటే అంత సంఘర్షణ ఉంది. ఆడ పోస్టులు ఏమో చాలా తక్కువ ఉన్నాయి, పోస్టులు పెంచాలని ఆశతోని ఓట్లేసి ఎన్నికల ప్రచారంలో చేసి వాళ్ళ టైం అంతా వృధా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారండి? ఇప్పుడు రైతులు అనే వాళ్ళకు 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల. మంచి పరిణామం. నాకు 6 ఎకరాలు ఉంది, నాకు కూడా రుణమాఫీ అవుతుంది. కాకపోతే నేను ఆ టైంలో నేను లోన్ తీసుకోలేదు, నాకు రాదు, కానీ మా బ్రదర్ కు వస్తుంది. 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినప్పుడు నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం 3,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదా? పెట్టొచ్చు కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. 2 లక్షలు కాదయా, ఫస్ట్ గ్రూప్ 2 లో ఒక 400-500 పెంచండి, గ్రూప్ 3 లో 500-600 1000 పోస్టులు పెంచమంటారు. ఏమంటే 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ అడుగుతలేరు. 1000 పోస్టులు పెంచండి, పోస్టులు పెంచి కొంత టైం ఇస్తే మీరు రిలాక్స్ ఎగ్జామ్ రాసుకుంటా అనేది గ్రూప్ 2, 3 వాళ్ళ యొక్క వాదన. డిఎస్సి వాళ్ళదైతే నరక కూపం లాగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా సమయం మించిపోయలేదు. వాళ్ళు ఎక్కువ ఏమవుతుంది, 45 రోజులు టైం ఇవ్వండి. సెప్టెంబర్ లో డిఎస్సి పెట్టుకోండి, నవంబర్ లో గ్రూప్ 3, డిసెంబర్ లో గ్రూప్ 2 రాసుకుంటారు. నవంబర్ లో గ్రూప్ 3, డిసెంబర్ లో గ్రూప్ 2 రాసుకుంటారు. పోస్టులు పెంచాలి మస్ట్ గా. పోస్టులు పెంచకుండా డిసెంబర్ దాకా ఇచ్చినా కూడా సీనియర్ ఆస్పిరెంట్ కూడా ఇప్పుడు మళ్ళా నాకు టైం వచ్చిందని చెప్పేసి వాళ్ళు బాధపడే పరిస్థితి. ఎవరు కూడా మానసిక సంఘర్షణ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవాలంటే డిఎస్సి సెప్టెంబర్ లో పెట్టండి. ఏం ప్రపంచం ఏం మునిగిపోదు. మీరు 6 నెలల కింద ఫిబ్రవరిలో ఇచ్చిన నియామక పత్రాలకి ఇప్పటిదాకా గురుకులాల వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాల. 4 నెలల కాలంలో అపాయింట్మెంట్ ఇవ్వలేని మీరు రేపు ఆగస్టు 5వ తారీఖు నాడు పరీక్ష అయిపోతే ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎంత లేదన్నా వీళ్ళకి 2 నెలల టైం పడుతుంది. అంటే అక్టోబర్ వరకు మొత్తం పాఠశాల మొత్తం బంద్ పెడతారు. మన ప్రమోషన్లు ఇచ్చారు, టీచర్లంతా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రమోషన్లతోటి ఇప్పుడు ఎగ్జామ్ అంటే సెప్టెంబర్ దాకా బళ్ళల్లో టీచర్లు లేకుండా బళ్ళు కొనసాగించాలి ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఒక 6 నెలలకు ఒక విద్యా వాలంటీర్లు పెట్టుకొని డిసెంబర్ వరకు ఫలితాలు ఇవ్వండి. ఎందుకు ఆగమాగం ఇవ్వాలా? ఆ ఎగ్జామ్ ని గందరగోళం ఎందుకు పరచాలా? మరి నిరుద్యోగులు అనే 2,79,000 మందిలో ఇప్పుడు మీరు పోల్ పెట్టండి, డిఎస్సి పోల్ పెట్టండి, గ్రూప్ 2 పోల్ పెట్టండి, 85 నుంచి 90% మంది వాళ్ళు కోరికలు కోరుతున్నారు. ఎందుకు విన్నారు మీరు? ఒకటేనండి, ఇక్కడ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. ప్రభుత్వం దగ్గర మధ్యవర్తులు ఉన్న వాళ్ళు అవగాహన చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ సిలబస్ పైన అవగాహన కాదు చెప్తున్నా, వాళ్ళ విమర్శించాలనే కాదు చెప్పేది. ఇవాళ 1:100 అడుగుతున్నారు. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా డిమాండ్ మన ఏపీలో గ్రూప్ 2 లో 1:12 ఇచ్చిరు. రిజల్ట్ ఇచ్చినాకనే 1:100 చేసిరు. రిజల్ట్ వచ్చినాక వీళ్ళు రిజల్ట్ వచ్చినాక ఇవ్వకూడదనే మాట మాట్లాడుతున్నారు. లీగల్ కాంప్లికేషన్లు అంటున్నారు. గతంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేని లీగల్ కాంప్లికేషన్ వీళ్ళకే వస్తాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 18వ పేరా ప్రకారం ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రూప్ 2 రద్దు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా. అంటే నడుస్తున్నటువంటి గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళా పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ నే టోటల్ గా రద్దు చేసే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఉన్నప్పుడు పోస్టులు పెంచే అధికారం ఉన్నది, 1:100 ఇచ్చే అధికారం ఉన్నది. లీగల్ కాంప్లికేషన్ కాదు. వీళ్ళు రాజకీయ నాయకులు ఆడుతున్న ఒక డ్రామా.
మరి వీళ్ళు పదవుల కోసం చేస్తుర్రా దేనికోసం చేస్తారో తెలియదు. మీకు నిజంగా విద్యార్థుల పడిన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి కానీ వాళ్ళ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కానీ చెనగాని దయాకర్ కానీ మానవతరాయ్ అన్న కానీ లేదంటే బల్మూరి వెంకట్ కానీ రియాజ్ గారు కానీ నలుగురే మాట్లాడుతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వం వాళ్ళు అధికారికంగా మాట్లాడాలి. మంత్రి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఒక మెసేజ్ చెప్తారు, సీతక్క గారు ఒక మాట మాట్లాడతారు, నిన్న డిప్యూటీ సీఎం గారు మరొక మాట మాట్లాడతారు. సీఎం గారు చర్చలో రండి అని చెప్పి సీఎం గారు పిలుస్తారు. ఆయన చర్చలు పిలవడం ఏంది, వీళ్ళు మిమ్మల్ని చేయమని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఏంది అంటే ప్రభుత్వంలో కూడా కోఆర్డినేషన్ లేదు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడించండి. వాస్తవాలు ఏంది? మీరు ఆల్రెడీ జస్ట్ ఏమంటున్నారు, మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారని ఒకే ఒక కారణంతో, ఇప్పుడు వీళ్ళకు పాఠశాల అనే కాదు, ఆల్రెడీ మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం, మళ్ళీ టైం దొరకదనంటే ఒకే ఒక కారణంతో 2,70,000 మంది విద్యార్థుల యొక్క మానసిక సంఘర్షణతో వాడుకుంటున్నారు. కాబట్టి తక్షణమే సెప్టెంబర్ లో డిఎస్సి పెట్టండి, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే డిఎస్సిలో ఒక సబ్జెక్ట్ కాదు, అది డిఎస్సిలో ఏముంటది, కంటెంట్ ఉంటది, మెథడ్ ఉంటది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంటది, ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటది, చాంతాడంత సిలబస్ ఉంటది. అంటే వాస్తవంగా ఒక డిఎస్సి రాసే అభ్యర్థి డిగ్రీ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అయినాక బీఈడి చేయాల, బీఈడి రాసినాక టెట్ రాయాల, టెట్ అయిపోయినాక డిఎస్సి రాయాలి. ఒక టీచర్ కావాలంటే 4 ఎగ్జామ్లు రాస్తున్నాడు, 4 ఎగ్జామ్స్. అంటే ఇంత సంఘర్షణతో నీడిదానికి వస్తే మీరు టైం ఇవ్వకుండా ఆగమామ ఎగ్జామ్. వాళ్ళ రాష్ట్రంలో బీఈడి కంప్లీట్ చేసిన 4 లక్షల మంది ఉన్నారు, మీరు 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి 11,000 ఉద్యోగాలు ఇస్తే మిగిలినటువంటి 3,89,000 మందికి ఉపాధి ఎక్కడి నుంచి కల్పిస్తారు? ఒక ఆయన టెట్ అయ్యారు, టెట్ గందరగోళం చేసి సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా వేయాల, మన నోటిఫికేషన్ ఇచ్చారు, మంచి పరిణామం. కానీ టెట్ లో ఇంకా గందరగోళం అంటే దీనికి సంబంధం లేని అంశం అనుకోవచ్చు. బయోసైన్స్ వాడికి ఏమో మ్యాథ్స్ సిలబస్ పెడతారు, మ్యాథ్స్ వాడికి బయోసైన్స్ సిలబస్ పెడతారు టెట్లా. అదేం దుర్మార్గం నాకు అర్థం కాదు ఇప్పటి వరకు. దాని మీద నెక్స్ట్ కూడా మెమోరాండం ఇచ్చే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. కాబట్టి ఇక్కడ డిఎస్సి వాళ్ళకు చాలా ఎక్కువ సిలబస్ ఉంది, టెట్ వాళ్ళకు టెట్ లో ఉన్నట్టు సిలబస్, ఈ సిలబస్ అన్ని గందరగోళ సిలబస్ ఉన్నాయి. ఖచ్చితంగా సెప్టెంబర్ కి ఇవ్వండి, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ఆన్లైన్ ఎగ్జామే, ఒక్క 1 మంత్ ఇచ్చి సెప్టెంబర్ లో ఎగ్జామ్ పెట్టుకోండి, ప్రపంచం ఏం మునిగిపోదు, దానికల్లా ఏర్పాట్లు చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే గ్రూప్ 2, 3లో గ్రూప్ 2లో అట్లీస్ట్ కనీసం 500 పోస్టులు పెంచండి, గ్రూప్ 3లో 600 పెంచండి, అట్లీస్ట్ ఒక 1000 పోస్టులు పెంచి నవంబర్ లో గ్రూప్ 3 పెట్టుకొని డిసెంబర్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టుకోండి. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకుంటారు. అర్ధరాత్రి ధర్నా చేయాల్సిన పరిస్థితి లేదు. పోలీసుల మధ్య నిన్న సిటీ సెంటర్ లైబ్రరీ లాఠీ చార్జ్ జరిగింది. ఎక్కడ పోలీసు వ్యాన్లు తిరుగుతున్నాయి, ఆర్ట్స్ కాలేజ్ ముందు వ్యాన్లు తిరుగుతున్నాయి. ఎందుకండి? మేము ప్రజా పరిపాలన కావాలని ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పోలీసుల నిర్బంధాల మధ్య విద్యార్థులు ఎందుకు ఉండాలా? ఎందుకు రోడ్లు ఎక్కాలి విద్యార్థులు? రోడ్లు ఎక్కే పరిస్థితి తీసుకురాకండి, అర్థం చేసుకోమని చెప్తున్నా. ఇక్కడ ఆవేశాలు కాదు, ఇక్కడ మన మానవతరాయకి అశోక్ పంచాయతీ కాదు, 20 లక్షల మంది సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీ. ఇక్కడ పోస్టులు పెంచండి, వాళ్ళకు టైం ఇవ్వండి అనేది గ్రూప్ 2, 3 పంచాయతీ డిఎస్ఎల్. అలాగే 1:100 కూడా గ్రూప్ 1 వాళ్ళకి ఇవ్వండి, ఏం మునగదు. ఎందుకని చెప్తున్నా అంటే 3వ ఎగ్జామ్ రాసి ఒక్కటిసారి నేను ఫస్ట్ టైం క్వాలిఫై అయినా, 2వ క్వాలిఫై అయినా, కావాలంటే ఆధారాలు కూడా ఇస్తా. కాకపోతే 3వ నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా ఆ రోజు నాకు అన్హెల్తీ కారణంగా 3వ ఎగ్జామ్ రాయాల. నేను ఎగ్జామ్ కూడా గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసిన. గ్రూప్ 1 మెయిన్స్ లో 6 పేపర్లు ఉంటాయి. ప్రతి సిలబస్ సెంటెన్స్ ఏ పేపర్ లో ఏముంది, ఏ విద్యార్థికి ఎంత టైం పడుతుంది ఖచ్చితంగా తెలిసిన వాడిని. నేను కోచింగ్ సెంటర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పోయి చూడండి, అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే నా దగ్గర 1/4 మాత్రమే నేను తీసుకుంటాను. నా ఖర్చులు పోగా మొత్తం 70% మంది ఫ్యాకల్టీలు ఖర్చులు పోగా నేను ఉపయోగించుకుని 20 నుంచి 30% కంటే ఎక్కువ 100 కోట్లు సంపాదించుకోలే. బతుకు తెరువు కోసం మాత్రం ఇన్స్టిట్యూట్ నడుపుతున్నా, అది నిజాయితీ నడుపుతున్నా. నేను 4 ఏళ్ల సంది నిరుద్యోగుల పట్ల నాకు కంపల్సరీ సోషల్ కమిట్మెంట్ తో పనిచేస్తున్నా. ఇవాళ పనిచేసినా, రేపు పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఓకే మీరు విద్యార్థుల పట్ల మీకున్నటువంటి వైఖరి చాలా చక్కగా చెప్పారు. ఒకసారి గ్రూప్స్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక మాట మాట్లాడి ఫిట్ అవుతారు, ఒకటే మాట మాట్లాడి చెప్పండి. ఇప్పుడు రాయ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సోదరా, నువ్వు 1:50 వల్ల చాలా ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరుగుతుంది. నువ్వు దళిత విద్యార్థి నాయకుడివి, బహుజన కాన్సెప్ట్ నీకు మా గుండెల నిండా ఉంటుంది తెలుసు. ఎవరు చెప్పారు నష్టం జరుగుతుందని?
మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నష్టం జరుగుతుందని అది అంటే నష్టం జరుగుతుంది వాళ్ళు అంటున్నారు. 29 చేర్చిందే 55లో సవరించిందే ఈ వర్గాల వారిని ర్యాండమ్ లా కాకుండా 50-50 లెక్క తీసుకునే ప్రయత్నం అది. ఇది లాభం. 1:100 చేస్తే 100 చొప్పున తీసుకుంటారు. అట్లా కూడా 100 కాదు 200 తీసుకుంటాం ఈసారి గ్రూప్. రాజారాం గారు చెప్పండి, అడగండి, మాట్లాడండి. ఇప్పుడు ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని మీరు నా ఎట్లా నమ్ముతారన్న? రెచ్చగొట్టే కొంతమంది దీన్ని ఈ సెంటిమెంట్ కూడా అంటే కులాన్ని కూడా వర్గాన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం ఇందులో. అసలు దాని గురించి మాట్లాడదాం అండి. మీరు మాట్లాడారు. సోదరా 1:50 పిలవడం ఏం పిలుస్తారంటే ఓన్లీ మెరిటే పిలుస్తున్నారు, మెరిట్ పిల్లలనే పిలుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించట్లేదు. దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా నష్టం జరుగుతుంది. మన వాళ్ళు ఎవరు అన్నకి అంతకుముందు అసలు ఇట్లా లేదు. ర్యాండమ్ ఒకేసారి 50 మందిని పిలిచేది. ఇప్పుడు అట్లా కాదు. రేపు బీసీఏలో పోస్టులు మిగిలితే అమ్మాయిలు ఉండేది కాదు. ఇప్పుడు అన్ని వర్గాలకు లాభం చేకూరే విధంగా 50 మంది వస్తారు. కొత్త 50 మందిని మా అట్లా కాదు, ప్రతి ఒక్క వర్గం నుంచి వస్తారు. ఇట్లా అది తెలవక ఎవడో మాట్లాడింది పట్టుకొని అర్థం లేని బుర్ర లేని మాట్లాడిన పడితే మీరట మాట్లాడతారు అన్న, తెలుసుకొని మాట్లాడండి. అది ఇది 50 రేపు 1:100 పెట్టినా ఈ 29 జీవో యాడ్ కావటం వల్ల ఒకవేళ 100 మంది ఇట్లా తీసుకుంటారు. అది లాభదాయకం, నష్టం కాదు. సో ఇలా చేయడం వల్ల లాభం అని ఆయన అంటున్నారు. మరి